sound. నా పేరు వజ్రపతి శ్రీనివాస్ అండి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గతంలో ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర, అలాగే వాటిని విజయవంతం చేసిన చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిగా, సీనియర్ న్యాయవాదిగా నాకు అనేక సంఘాలు, ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ మరియు న్యాయవాదుల సంఘం, అలాగే సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రటిక్ పార్టీ, పీడిఎస్యు, పీవీడబ్ల్యూ అనేక సంఘాలు ఇలా, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ సంఘం కూడా నాకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మరి అన్ని విధాలుగా ఈ ఉత్తరాంధ్రలో అందుబాటులో ఉండే వ్యక్తిగా మరి ఆదరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో రీసెంట్గా విజయనగరం ఎల్కోట, ఎస్కోట, తిమిడి అనేక గ్రామాలను పర్యటించి విజయనగరంలో ప్రెస్ మీట్ పెట్టి ఏపీటీఎఫ్ వారితో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే అనేక కార్యక్రమాలు నిన్న చూసుకున్నట్లయితే మన ఎన్ఏడి నుంచి అన్ని ప్రాంతాలు కూడా ఈఎస్ఐ, పిఎఫ్ ఆఫీస్ అనేక ఆఫీసుల్ని మరి స్కూల్ని విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. మరి నేడు ఈరోజు సబ్బవరం మొదలుకొని సబ్బవరం అలాగే అనేక గ్రామాలు, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, అనకాపల్లి, యలమంచిలి అనేక గ్రామాలు, అనేక మండలాలు తిరుగుతూ ఈరోజు ఇప్పటికీ చేరుకోవడం జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళినా విశేష స్పందన వస్తుంది. కొత్త వ్యక్తులకు అవకాశం ఇవ్వటం వల్ల ప్రజాస్వామ్యపరంగా కొత్త వ్యక్తులకు అవకాశం ఇవ్వటం, పాలనాపరంగా కూడా అనేక కొత్త విషయాలు ఆలోచింపజేసే విధంగా ఉంటాయని, మరియు పాతకాలంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించబడతాయని, కొత్త వ్యక్తులకే అవకాశం ఇవ్వాలన్నట్టుగా ఈరోజు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నది జరుగుతుంది. ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులే హవా కొనసాగే అవకాశం ఉంది. అందులో మొదటి వ్యక్తిగా నేనే ఉంటానని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అనేక టీచర్ యూనియన్స్, వీరందరూ కూడా ఓటర్స్, అలాగే టీచర్ యూనియన్స్తో పాటు మా అడ్వకేట్స్ అసోసియేషన్స్, అలాగే విజయనగరం, శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా మరి ఈ బార్ నుంచి రికమెండేషన్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళంతా కూడా విద్యావంతులు, మేధావులు. వారు ఇచ్చినటువంటి వారు ఎవరినైతే మద్దతు తెలియజేస్తారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు. మరి ఇటువంటి ఇన్ని సంఘాల మద్దతు ఉన్నటువంటి వ్యక్తిగా, మరి అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వాళ్ళు ఇంతవరకు ఎవరికి కూడా మద్దతు ప్రకటించి ఉండలేదు. మరి అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ అన్నీ కూడా యువకులందరూ కూడా మరి నాకు మద్దతు తెలియజేస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేడు మాత్రం ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాత్రం ఈ వ్యక్తిగా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిగా, ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదిగా, మరి ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తిగా ఖచ్చితంగా నాకు అవకాశం వస్తుందని, అవకాశం కల్పిస్తారని విశ్వసిస్తూ మరి ఈ పోటీలో ముందు స్థాయిగా ఉన్నానని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాను.